తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మండే ఎండాకాలంలో కురిసిన వానతో వెదర్ కూల్ అయిపోయింది. కానీ పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. ఎండలు మండిపోతున్న వేళ తెలంగాణలో పలు జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లో పలు చోట్ల వర్షం కురవగా మరికొన్ని చోట్ల వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. పోచమ్మ బస్తీలో ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకొరిగింది. 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. మంచిర్యాల జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా కూల్ గా మారిపోయింది. అకాల వర్షంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. పోతంశెట్టిపల్లి చౌరస్తాలో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం పడింది. గాలివాన బీభత్సానికి 2 దావాల పైకప్పులు ఎగిరిపోయాయి. ఓ కారు ధ్వంసంగా పలు ద్విచక్ర వాహనాలు గాలికి కొట్టుకుపోయి దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాల్లో గాలివాన దుమారంతో భారీ నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నిట్టూరు గ్రామంలో వడగళ్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్, తాడ్బాయ్, రాజంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం, చెల్లాపూర్, రాజకపేట గ్రామాల్లో ఉరుములు, మెరుపులు భయపెట్టాయి.